నిత్య సేవల అంతర్గతంగా స్వామివారి కళ్యాణం మరికొద్ది క్షణంలో ప్రారంభం కానున్నది. స్వాస్థనిధి భక్తులు కానీ స్వామివారి కళ్యాణం టికెట్ పొందిన భక్తులు ఎక్కడ ఉన్నా శ్రీశప్ప కళావేదికపైకి రావాల్సిందిగా మనవి. నిత్య సేవల అంతర్గతంగా స్వామివారి నిత్య కళ్యాణం ప్రారంభం కానున్నది. కళ్యాణం టికెట్ పొందిన దాతలు ఎక్కడ ఉన్నా శ్రీశప్ప కళావేదికపైకి రావాల్సిందిగా మనవి. जिंदाबाद 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 लक्ष्मण कुमार नायकत्व अट्लूरी लक्ष्मण कुमार नायकत्व जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈరోజు ధర్మపురి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు గాను గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారికి ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా ఒక్కసారి చూసినట్టయితే మొట్టమొదటిసారిగా దాదాపు 1990లో కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్యుఐ పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఈ రోజు వరకు గడిచిన 30 సంవత్సరాలుగా ఎన్ఎస్యుఐ నాయకుడిగా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, జెడ్పీటీసీగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. తదనంతరము ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా గెలుపొందిన తర్వాత ఈరోజు వాస్తవంగా మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది వారికి పార్టీపై ఉన్న లాయల్టీ కానివ్వండి, పెద్దల యందు ఉన్న విధేయత కానివ్వండి, వాస్తవంగా ఇది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఒక ఉదాహరణ. ఏదైతే అతను అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఈరోజు అమాత్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా అధిష్టానానికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి ధర్మపురి మండల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.